భువనగిరి జిల్లాలో ఘోరం జరిగింది. చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద హైవే పైన ఒక భారీ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టింది ఒక ట్రావెల్ బస్. ఇక్కడ మనం చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ శివాంజలి అనేటువంటి ఆ ట్రావెల్ బస్సే ఆగి ఉన్నటువంటి లారీని వెనక నుంచి వచ్చి ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ దృశ్యాలు చూడండి, చాలా వేగంగా వచ్చినటువంటి ఆ శివాంజలి బస్ అటు ఆగినటువంటి లారీని చౌటుప్పల్ కైతాపురం దగ్గర ఢీకొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా మరో మహిళ మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతురాల్ని కందుకూరుకు చెందినటువంటి గోవిందమ్మగా గుర్తించారు. మరోవైపుగా చాలామంది అందులో ప్రయాణికులు ప్రయాణిస్తుండగా వారందరినీ కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. చౌటుప్పల్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. వెంటనే ప్రస్తుతం ప్రమాదంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వస్తున్న నేపథ్యంలో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి ఆ హైవే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాల్లో NL01AG 9076 ఆ నెంబర్ గల బస్సు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. అక్కడ ఆగినటువంటి లారీ అది కూడా బహుశా అది ఓపెన్ లారీగా ఉంది అని అంటే దాంట్లో హెవీగా ఐరన్ రాడ్ లాంటిది, లేదంటే 9719 బస్ నెంబర్ సో ఆ హెవీ రాడ్తో ఉన్నటువంటి ఆ లారీని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. అది చాలా హెవీ రాడ్, అంటే చాలా బరువు గల ఐరన్ రాడ్తో ఉన్నటువంటి ఆ లారీని పక్కనే ఆగి ఉండగా శివాంజలి టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీకొట్టింది. సో హైవే పైన ఈ ప్రమాదం జరిగింది. సో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతం గురి చేసింది.